హాయ్ గైస్ వెల్కమ్ టు ఛానల్ మూవీస్ తాలూకా. సో మీకు గనక మంచి మంచి ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. కానీ ఏ మూవీ చూడాలో అర్థం కావట్లేదు బ్రో అంటే యూ అరైవ్డ్ ఎట్ ద రైట్ వీడియో. అంటే మనం మంచి మంచి సిరీస్ అండ్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం విచ్ ఆర్ రీసెంట్లీ రిలీజ్డ్. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో. సో మొదలు పెడదాం. లిస్ట్ లో నెంబర్ 1 హక్. ఈ మూవీ వచ్చేసి మనకి యామి గౌతమ్, ఇమ్రాన్ హష్మి యాక్ట్ చేశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ మూవీ ఒక సీరియస్ కోర్ట్ రూమ్ డ్రామా. 1970s లో షా బాను అనే ఒక రియల్ పర్సన్ బేస్ చేసుకుని అయితే ఈ మూవీని అయితే తీశారు. అప్పట్లో ఇది ఒక పెద్ద సెన్సేషన్ అయితే కావాలంటే ఒకసారి గూగుల్ చేసుకొని చూడండి. స్టోరీ మనకు చాలా సింపుల్ గా ఉంటది. ఇక్కడ మనకి ఇమ్రాన్ హష్మి మొహమ్మద్ అబ్బాస్ ఖాన్ అనే ఒక అడ్వకేట్ అన్నమాట. ఆయన ఏం చేస్తారంటే వాళ్ళ వైఫ్ కి ట్రిపుల్ తలాక్ ఇస్తారనమాట. సో అసలు ఇచ్చాక ఏం జరిగింది అండ్ ఇస్లాం లాస్ లో ఉండే కొన్ని వెరైటీ థీమ్స్ అయితే ఈ మూవీ ఎక్స్ప్లోర్ చేస్తది. అని చెప్తున్నా కదా, మూవీ కొంచెం స్లోగానే ఉంటది బట్ స్టిల్ పక్కా ఎంగేజింగ్ గా ఉంటది. వెళ్ళే కొద్దీ మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సో మీకు గనక ఒక మంచి పవర్ఫుల్ కోర్టున్ డ్రామా చూడాలనుకుంటే మాత్రం హక్ ఈజ్ యువర్ బెస్ట్ ఆప్షన్. యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ నెట్ఫ్లిక్స్. తెలుగు ఆడియో అయితే అవైలబుల్ గా లేదు, ప్రెసెంట్ ఓన్లీ హిందీలోనే ఉంది. ఇక లిస్ట్ లో నెంబర్ 2 ది ఆర్ట్ ఆఫ్ సారా. ఇది ఒక కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ మ్యాన్. ఇదైతే ఒక లిమిటెడ్ సిరీస్. అంటే మనకి సీజన్ 2 సీజన్ 3 ఇలా ఏం లాక్కుండా ఒక్కటే సిరీస్ లో మొత్తం స్టోరీ చెప్పేశారు. ఈ సిరీస్ స్పెషాలిటీ ఏంటంటే ఒక్క 2 ఎపిసోడ్స్ మాత్రం మీ పేషెన్స్ పిచ్చగా టెస్ట్ చేస్తది. నేనైతే అస్సలు చూడలేకపోయాను. కానీ చెప్తున్నా కదా, పక్క థర్డ్ ఎపిసోడ్ నుంచి మీరు హుక్ అయిపోతారు. అసలు స్క్రీన్ ప్లే మ్యాడ్ ఉంటది. ముందు చెప్పినట్టుగానే ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్. సో కొంచెం క్యారెక్టర్స్ అనేవి వియర్డ్ గా బిహేవ్ చేస్తాయి అండ్ కొంచెం స్లోగానే ఉంటది. బట్ వెళ్ళే కొద్దీ ఆ అన్రావెలింగ్ అనేది క్రేజీ ఉంటది. సో స్టోరీ అయితే మనకు చాలా సింపుల్ గా ఉంటది. సారా అనే ఒక పర్సన్ ఏం చేస్తదంటే ఒక ఫేక్ లగ్జరీ బ్రాండ్ అయితే క్రియేట్ చేస్తది అనమాట రిచ్ పీపుల్ కోసం. అండ్ కొంతకాలం అంతా బాగానే సాగుతుంది. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ తను మర్డర్ అవుతుంది. అండ్ తను మర్డర్ చేసింది ఎవరు, ఎందుకు జరిగింది అనే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సో ఇలా మర్డర్ అయింది పట్టుకోవడం అంటే ఒక డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లానే ఉంటుంది. బట్ అగైన్ ముందు చెప్పినట్టుగానే కొంచెం స్లో బర్నింగ్ గానే ఉంటది. మరీ మీరు ఫాస్ట్ పేస్డ్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం కష్టమే. బట్ పక్కా థ్రిల్ ఇస్తుంది. అండ్ క్లైమాక్స్ అయితే పిచ్చా షాకింగ్ ఉంటది. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా క్రేజీ ఉంటాయి. ఈ సిరీస్ కనుక మీకు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది, చూసేయండి. నంబర్ 3 దరీబ్. అసలు ఈ మూవీ నేను స్ట్రీమ్ చేయడానికి ఒకే ఒక్క రీజన్, ఈ మూవీ యాక్టర్స్ మ్యాన్. బెన్ అఫ్లెక్ అండ్ మ్యాట్ డేమన్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్ ఆఫ్ అవర్ జనరేషన్. సో ఈ మూవీ స్టోరీ అయితే చాలా సింపుల్ గా ఉంటది. ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ని ఒక పార్కింగ్ లాట్ లో అయితే దారుణంగా కాల్చి చంపేస్తారు. కానీ కాల్చే ముందు మన అక్క ఏంటంటే ఒక మెసేజ్ పెడతారు ఒకరికి. ఆ సీక్రెట్ మెసేజ్ ఏంటి, ఎవరికి పెట్టారు అండ్ దాన్ని మన పోలీసులు ఎలా సాల్వ్ చేశారు అనేది మూవీ. అండ్ ఈ హాలీవుడ్ మూవీస్ గురించి తెలిసిందే కదా, ఫస్ట్ ఈ సెటప్ కే ఒక అరగంట 40 నిమిషాలు లేచిపోతాయి. సో కొంచెం స్లోగానే స్టార్ట్ అవుతుంది. బట్ వెళ్ళే కొద్దీ మీకు సీటెడ్స్ లో కూర్చోబెడతారు. ఇందులో మెయిన్ హైలైట్ వచ్చేసి యాక్షన్ సీక్వెన్సెస్ మ్యాన్. మ్యాట్ డీమన్ అండ్ బెన్ అఫ్లెక్ సూపర్ గా చేశారు. సీక్వెన్సెస్ అయితే అదిరిపోతాయి. ఎండింగ్ లో వచ్చే సాలిడ్ ట్విస్ట్ కూడా మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో పక్కా ట్రై చేయండి. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ అవైలబుల్ గా ఉంది, చూసేయండి. నంబర్ 4 స్పేస్ జెన్ చంద్రయాన్. ఇదేంటి అంటే ఒక 5 ఎపిసోడ్ లిమిటెడ్ సిరీస్ అండి. మనకేంటి అంటే చంద్రయాన్ 2 ఫెయిల్ అయిందని అందరికీ తెలుసు కదా. కానీ అక్కడి నుండి చంద్రయాన్ 3 ఎలా వర్క్ అయింది అండ్ ఆ జర్నీని ఎంత బ్యూటిఫుల్ గా చూపించారో చాలా బాగా చూపించారు. మెయిన్ గా మన లీడ్ పర్ఫార్మెన్సెస్ నకుల్ మెహతా, శ్రియా సరన్, ప్రకాష్ బెల్వాడి చితగ్గొడేశారు. అసలు అందరూ చాలా ఎమోషనల్ గా చేస్తారు. అసలు చంద్రయాన్ 2 ట్రామా నుండి ఎలా బయటకు వచ్చి ఎంత కష్టపడి చంద్రయాన్ 3 చేశారనేది చాలా బాగా చూపించారు. ఈ సిరీస్ ని అయితే మనకి టీవీఎఫ్ వాళ్ళు ముందు తీసుకొచ్చారు. టీవీఎఫ్ క్రియేషన్స్ అంటే తెలిసిందే కదా, ఆస్పిరెంట్స్ లాంటి క్రేజీ సిరీస్ ముందు తీసుకొచ్చారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ వాళ్ళ వర్క్ లో. మీకు గనుక మన చంద్రయాన్ 3 మన హిస్టారికల్ ల్యాండింగ్ ఆన్ ద మూన్ చూడాలనుకుంటే మాత్రం పక్కా ఈ సిరీస్ ట్రై చేయండి. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది. ఇట్స్ స్ట్రీమింగ్ ఇన్ జియో హాట్‌స్టార్. లిస్ట్ లో నెంబర్ 5 ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ మ్యాన్. ఈవెన్ ఇఫ్ దిస్ లవ్ డిసపియర్స్ ఫ్రమ్ ద వరల్డ్ టునైట్. ఇది ఒక జాపనీస్ మూవీ. నేను జనరల్ గా లవ్ స్టోరీస్ అస్సలు రికమెండ్ చేయను ఫ్రాంక్లీ. కానీ ఇది చేయడానికి ఒక్కటే రీజన్ ఏంటంటే లీడ్ పర్ఫార్మెన్సెస్ అండ్ స్క్రీన్ ప్లే స్టోరీ. సో ఇందులో మనకి స్టోరీ వచ్చేసి ఎలా ఉంటదంటే హీరో హీరోయిన్ అనుకోని పరిస్థితుల్లో అయితే ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత ఫేక్ డేటింగ్ అని చెప్పి ఒక థియరీ ఉంటదిలేండి. అదే చేద్దాం అనుకుంటారు. కానీ ఏంటంటే ఒకరినొకరు ఇష్టపడడం మొదలుపెడతారు. కానీ ఈ ప్రాసెస్ లోనే హీరోయిన్‌కి ఒక విచిత్రమైన హెల్త్ డిసీజ్ ఉంటది. సో అది ఏంటి అనేది చాలా సర్ప్రైజింగ్‌గా ఉంటది. అది నేను మీకు చెప్పను. సెకండ్ హాఫ్‌లో షాకింగ్ రివీల్ మీరు చూడాల్సిందే. పక్కా ట్రై చేయాల్సిందే. సో ఫస్ట్ ఏంటంటే మనం కొంచెం కామెడీగా అటు ఇటుగా స్టార్ట్ అవుతది గానీ లాస్ట్ 40, 50 మినిట్స్ మ్యాన్ నిజం చెప్తున్నా చాలా హార్డ్ హిట్టింగ్‌గా ఉంటది. బట్ చాలా బావుంటది. బ్యూటిఫుల్‌గా ఉంటది. సో మీకు గనక మసాలా, యాక్షన్, థ్రిల్లర్, హారర్ ఏం వద్దు బాస్. నాకైతే ఒక ప్యూర్ ఫ్లిక్కింగ్ లవ్ స్టోరీ చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా ట్రై చేయండి. పర్ఫార్మెన్సెస్ మిమ్మల్ని ఏడిపిస్తాయి. మ్యూజిక్ సూపర్బ్‌గా ఉంటది. ఎస్పెషల్లీ ఫోటోగ్రఫీ కేక. సో ఈ సీరీస్ అయితే మన నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. తెలుగు ఆడియోలో కూడా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. నంబర్ 6 తస్కరీ. సో బేసిక్‌గా ఇదేంటంటే ఒక సిరీస్ అండ్ ఈ సిరీస్ తీసింది ఎవరో కాదు, ది గ్రేట్ నీరజ్ పాండే. నీరజ్ పాండే గురించి సిరీస్ వరల్డ్‌లో తెలియనోళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరండి. క్రేజీ సిరీస్‌లు ఇచ్చారు. స్పెషల్ ఆప్స్ అని, ఫ్రీలాన్సర్ అని. అండ్ ప్రతిసారిలాగా టెర్రరిస్ట్ ఇన్వాల్వ్‌మెంట్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కాకుండా ఆయన బోర్డర్ దాటి కొంచెం ఈ కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌లోకి వచ్చారాయన.
అండ్ అందులో జరిగే స్మగ్లింగ్ గాని, ఆ గోల్డ్ స్మగ్లింగ్ ఎంత డీటెయిలింగ్‌గా చూపించారంటే క్రేజీ అని చెప్పాల్సిందే. స్టోరీ అయితే ఎక్కువగా రివీల్ చేయనండి. ఇందులో ఇమ్రాన్ హష్మి అయితే ఒక కస్టమ్స్ ఆఫీసర్ అండ్ ఒక గోల్డ్ స్మగ్లింగ్‌ని ఎలా క్రాక్ చేస్తారనేది ఈ హోల్ సీరీస్ పాయింట్. సో, ఎంతైనా కొంచెం సీరీస్ కాబట్టి సెటప్‌కి ఒక 1, 1 ½ ఎపిసోడ్ తీసుకుంటదండి. బట్ ఆ తర్వాత వెళ్ళే కొద్దీ మీకు క్యారెక్టర్స్ అన్నీ ఇంట్రొడ్యూస్ అయ్యాక గేమ్ స్టార్ట్ అవుతాయి. అండ్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ సూపర్బ్‌గా ఉంటది. అన్నిటికన్నా మంచి గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ సీరీస్ తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. నెట్‌ఫ్లిక్స్ అవైలబుల్‌గా ఉంది. సో, డోంట్ మిస్ ఇట్. లిస్ట్‌లో నంబర్ 7 హోమ్ బౌండ్. ఈ మూవీ మెయిన్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇట్స్ ఎ ప్యూర్ ఎమోషనల్ డ్రామా మ్యాన్. మీకు ఎక్కడ కూడా అత్తి ఉండదు. పెర్ఫార్మన్సెస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ మెయిన్‌గా చాలా హార్ట్ హిట్టింగ్‌గా ఉంటది. సో, ఈ మూవీ డైరెక్ట్ చేసింది ఎవరో కాదు మన 'మస్తాన్' అనే ఒక విక్కీ కౌశల్ మూవీ ఉంటది. అది కూడా డ్రామా చాలా బాగుంటది. ఆ మూవీ డైరెక్ట్ చేసింది నీరజ్ జ్ఞాన్. స్టోరీ వచ్చేసి కొంచెం సింపుల్‌గానే ఉంటది. అంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కొంచెం లోయర్ కాస్ట్‌లో ఉండడం వల్ల వాళ్ళు చాలా డిస్క్రిమినేషన్ అయితే ఫేస్ చేస్తారు సొసైటీలో. వాళ్ళకున్న ఆ డిస్క్రిమినేషన్ పోగొట్టుకోవడానికి ఎలా అయినా ట్రై చేస్తారు. ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఇది తగ్గించుకోవచ్చేమో అనే ఒక ఆశతో అయితే వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు మూవీ అంతా. అని చెప్తున్నాం కదా! చాలా ఎమోషనల్‌గా ఉంటది. పిచ్చ హార్ట్ హిట్టింగ్‌గా ఉంటది. మూవీలో కొంచెం నాకేదో నచ్చలేదంటే 'జాహ్నవి కపూర్' లవ్ స్టోరీయే. కొంచెం ఆడ్‌గా అనిపిస్తది. బట్ ఐ థింక్ ఆళ్ళ ఫ్రెండ్‌షిప్పే. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఫ్రెండ్‌షిప్ మాత్రం క్రేజీ ఉంటది. చాలా బావుంటది. వాళ్ళ కోసమే మూవీ ఎందాక చూసాను. సో, మీకు గనక ఒక ప్యూర్ ఎమోషనల్ డ్రామా చూడాలనుకుంటే మాత్రం పక్కా 'హోమ్ బౌండ్' ట్రై చేయండి. ఇదైతే నెట్‌ఫ్లిక్స్‌లో మనకి అవైలబుల్‌గా ఉంది. సో, అది గైస్ ఓటీటీలో మాకు తెలిసిన మంచి బెస్ట్ మూవీస్ అండ్ సీరీస్‌ని అయితే మీ ముందు ప్రెజెంట్ చేసాము. మీకింకా ఏమైనా మూవీస్ అండ్ సీరీస్ తెలిస్తే కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. వీడియో ఇక్కడి దాకా చూస్తే ఖచ్చితంగా మా ఛానల్ నచ్చిందని అనుకుంటున్నాను. సో, పక్కా ఒకసారి విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసేయండి. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ తాలూకా.